హిట్ మూవీ వచ్చిందంటే ఏదో ఒక సీన్ హాలీవుడ్ నుంచి ఎత్తారనే కామెంట్స్ ఆ మధ్య వచ్చేవి. కొన్నిసార్లు కొరియన్ మూవీ సీన్లు కాపీ కొట్టారన్నారు, ఇంకా ఇటాలియన్ సినిమాలను ఎత్తేసారన్నారు. ఇక కొందరు తెలుగు డైరెక్టర్స్ అయితే హాలీవుడ్ సినిమా సీడీతో రూమ్ లోకి వెళ్లి తెలుగు సినిమా స్క్రిప్ట్ తో బయటకు వస్తారనే కామెంట్స్ వచ్చేవి. అలాంటి సీన్ నుంచి మన సినిమాలు హాలీవుడ్ వెళ్తే వరకు సీన్ మారిపోతుంది, సౌత్ సినిమా స్థాయి పెరుగుతోంది. వెంకీ చేసిన దృశ్యం 2 రెండు కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేసాయి. ఇప్పుడు ఇవే కథలు హాలీవుడ్ బాట పట్టాయి. అలాని ఇవి టాలీవుడ్ కథ అంటే కానే కాదు. మలయాళంలో తెరకెక్కిన మోహన్ లాల్ అంటే వ్యధలు ఇవే తెలుగు, తమిళ్, కన్నడతో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. ఆఖరికి చైనాలో కూడా రీమేక్ అయ్యి మలయాళ మూవీకి అంత దృశ్యం ఉందా అనిపించేలా ఈ 2 మూవీలు షాక్ ఇచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు కొరియాలో రీమేక్ కాబోతున్నాయి. హాలీవుడ్ లో కూడా రీమేక్ కి రెడీ అయ్యాయి. నిజంగానే దృశ్యం కంటెంట్ అంతగా వరల్డ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా అంటే చైనాలో రీమేక్ అయ్యాక వచ్చిన రెస్పాన్సే ఉదాహరణ. ఇది చైనాలో రీమేక్ అయ్యి వసూళ్లతో అద్భుతాలు చేయకపోయినా అక్కడి నుంచి మౌత్ టాక్ తెచ్చుకున్న సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. అంతా సేమ్ హాలీవుడ్ నుంచి కొరియా వరకు కథలో సీన్లు కాపీ కొట్టే ఇండియన్ సినిమాలనే కామెంట్స్ ఎప్పుడూ వినిపించేవి. ఫస్ట్ టైం మన సౌత్ సినిమా హాలీవుడ్ నుంచి కొరియా వరకు రీమేక్ కాబోతోంది. ఇదొక్కటేనా, గతంలో టాలీవుడ్ కూడా ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. గీతాకృష్ణ తీసిన 90s మూవీ కోకిల హాలీవుడ్ లో కూడా వచ్చింది. అఫీషియల్ రీమేక్ కాదు, కానీ మన తెలుగు సినిమాకు కాపీ అనేలా హాలీవుడ్ మూవీ ఉండడం బట్టి చూస్తే మన దగ్గర కూడా ఒరిజినల్ కంటెంట్ ఓ స్థాయిలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదేమైనా దృశ్యం హాలీవుడ్ లో రీమేక్ అయితే సౌత్ సినిమా స్థాయి పెరిగింది అని చెప్పక తప్పదు. బాహుబలి, RRR లాంటి మూవీలు పాన్ ఇండియన్ షేక్ చేస్తే KGF, విక్రమ్ లాంటి మూవీలతో శాండిల్వుడ్, కోలీవుడ్ స్పీడ్ పెంచాయి. ఇక మలయాళం మూవీస్ కూడా దృశ్యం లాంటి ప్రయోగాలతో సౌత్ సినిమా స్థాయిని పెంచాయి. ఒక్క బాలీవుడ్ మాత్రమే ఈ విషయంలో భారీగా వెనకబడిపోతోంది.